తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం శ్రీపాద వల్లభ మహాసంస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. స్వామివారికి రాఖీ కట్టి తన సోదరిగా రాఖీ కడతారు, తనకి రక్షగా నిలబడతాడు. తన సోదరుడికి రాఖీ కడితే తన కుటుంబానికి తనకే రక్షణగా ఉంటారనే నమ్మకంతో భరోసాతో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఈవో సౌజన్య గారు ఉన్నారు, ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, ఏంటి భక్తులు చాలా తాకిడిగా ఉంది, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు, ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎంతవరకు వస్తారని మీకు అంచనా ఉంది? ఈ రోజు రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని సుమారుగా 25,000 మంది భక్తులు వచ్చారని చెప్పేసి అంచనా వేస్తున్నామండి. పొద్దున్న నుంచి కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, అలాగే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారికి రాఖీ సమర్పించుకున్నారు. అలాగే గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా దూరం నుంచి వచ్చే భక్తులకి గతంలో కంటే కూడా మెరుగ్గా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించారు. మేము కూడా భక్తులకి టెంట్లు కానీ, క్యూ లైన్లు కానీ, వాటర్ సప్లై కానీ, కూలర్లు కానీ, ఉచితంగా అన్నప్రసాదాలు, అదనంగా సెక్యూరిటీ గార్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ స్వామివారి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ఉపాత్రులు కాగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఏంటి మేడం అంటే భక్తులు మహారాష్ట్ర నుంచి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి రావడానికి ప్రధాన కారణం ఏంటి? స్వామివారికి రాఖీ కట్టడానికి ఉద్దేశం ఏంటి? తమ సోదరుడిగా భావించి రాఖీ కడతారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం, నేటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళకి రక్షణగా ఉంటుందని ఒక నమ్మకంతో అంటారు. అవునండి, అవును. రైట్, చూసారు కదా స్వామివారికి రాఖీ కట్టడానికి వేలాదిగా భక్తులు రావడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 25,000 మంది వరకు వచ్చి స్వామివారి దర్శనం చేయించుకోవడం అనేది జరిగింది. అదే విధంగా స్వామివారికి రాఖీ కట్టడం మనకు రక్షణగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.